కాళ్ళ నొప్పులు అనేవి చాలా కామన్గా వస్తున్నాయి అన్నమాట. అది ఎవరికైనా కావచ్చు, 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వీళ్ళకే మెయిన్గా వస్తున్నాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఒక సరిగా మెట్లు ఎక్కలేని పొజిషన్లో కూడా ఉన్నారు, గట్టిగా నడవలేని పొజిషన్లో కూడా ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో యోగా ఆసనాలలో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునేవి చాలా మంచి ఆసనాలు ఉన్నాయన్నమాట. సో ఆ మంచి ఆసనాల్లో కొన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకునే క్రమంలో కొన్ని యోగాసనాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఆసనాలను ఏంటో, ఎలా వేస్తే బాగుంటుంది, సో ఎవరెవరు వేయచ్చు, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ముందుగా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునే క్రమంలో ఉపవిష్ట కోణాసనం. సో ఇది ఎలా వేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఇలా సుఖాసనంలో కూర్చున్న తర్వాత అలా ఒక లెగ్గు, ఒక కాలుని అలా ఆ వైపు, ఇంకో కాలుని ఈ వైపు, అంటే మనం ఎంతవరకు మీకు ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో అంతవరకు ఈ రెండు కాళ్ళని వెడల్పు చేస్తూ మనం ఈ రెండు చేతుల్ని ఇలా బొటనవేలుని పట్టుకోవాలి. సో బొటనవేలుని పట్టుకున్న తర్వాత అలా బెండ్ అవుతూ మన తల అనేది మన నేలకు తాకించే విధంగా ప్రయత్నం చేయాలి అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి మోకాళ్ళలో ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. సో నరాలని సాగదీయబడతాయి. దానివల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి దూరంగా ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ చూద్దాము. ఇలా బొటనవేలు, రెండు కాళ్ళ బొటనవేలు రెండు చేతులు పట్టుకున్న తర్వాత తల అనేది నేలకు ఆనించాలి. సో ఇలా మనం ఎంతవరకు ఉండగలిగితే, అంటే ఒక 10 సెకండ్లు కానీ 20 సెకండ్లు కానీ 30 సెకండ్లు కానీ ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండొచ్చు. దాని తర్వాత స్లోగా రిమూవ్ అవ్వచ్చు. సో కొంతమందికి అంత ఫ్లెక్సిబిలిటీగా రాదు, నాకు అంత వెడల్పు రావు లెగ్స్ అన్నప్పుడు కొంచెం తగ్గించుకొని మీకు ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అంతవరకు తీసుకొని అలా బెండ్ చేయొచ్చు. సో అలా 10 నుంచి 30 సెకండ్ల వరకు మనం ఈ పొజిషన్లో ఉండగలిగితే మోకాళ్ళ నొప్పులు అనేవి మనకి శాశ్వతంగా దూరం అవుతాయి. మన రోజు దినచర్యలో భాగంగా ఈ ఆసనాలు ఉంచుకోగలిగితే మోకాళ్ళ నొప్పులు అనేవి మన లైఫ్లోకి రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకునే క్రమంలో ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఆంజనేయ ఆసనం. సో ఈ ఆంజనేయ ఆసనం ఎలా వేద్దాము, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. సో ముందుగా మనం రైట్ కాల్ని స్ట్రైట్గా ఉంచి లెఫ్ట్ కాల్ని అలా బెండ్ చేసి అలా నేలకి మోకాల్ని తాకించేసి ఈ పొజిషన్లో తీసుకున్న తర్వాత రెండు చేతుల్ని నమస్కార పొజిషన్లో తీసుకొని అలా మనకి బ్యాక్ ఎంతవరకు బెండ్ అవుతుందో అంతవరకు ఫ్లెక్సిబిలిటీగా తీసుకుంటే సరిపోతుంది ఈ ఆసనంలో. సో దీనివల్ల మనకి ఈ మోకాళ్ళు అనేది బెండింగ్ ఉంటుంది, ఈ మోకాళ్ళు అనేది బెండింగ్ ఉంటుంది కాబట్టి సో ఈ పొజిషన్లో తీసుకున్న తర్వాత మనకి రెండు మోకాళ్ళు అనేవి బెండింగ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి మనకి ఈ లైఫ్ టైంలో ఎప్పుడు ఇలాంటి ఆసనాలు వేయలేము. కాబట్టి ఈ ఆసనాలు వేయడం వల్ల, ఈ పొజిషన్లో ఉండడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి దూరంగా ఉంటాయి అన్నమాట. ఈ పొజిషన్లో తీసుకున్న తర్వాత నమస్కార పొజిషన్ తీసుకొని తల అనేది ఆకాశం వైపు ఉంచేలా చూడాలి. సో ఈ ఆసనంలో ఒక 30 సెకండ్స్ 10 నుంచి 30 సెకండ్ల వరకు ఈ ఆసనంలో ఉండగలిగితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో ఈ ఆసనం ఇలా ఒక లెగ్తో చేసిన తర్వాత ఇంకొక కాలుతో కూడా అదే విధంగా చేయాలి మనం. సో కాలు అనేది అలా మునివేళ నేలపై తాకించేసి మళ్ళీ నమస్కార పొజిషన్ తీసుకొని మనకి ఎంతవరకు బెండింగ్ ఉంటుందో అంతవరకు బెండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా ఉండడం వల్ల నరాలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఈ తొడ కండరాలు అనేవి కూడా స్ట్రాంగ్గా ఉంటాయి, అందులో ఉండే నరాలు కూడా స్ట్రాంగ్గా మనకి తయారవుతాయి అన్నమాట. దానివల్ల మోకాళ్ళ నొప్పులు అనేవి మనకి దూరంగా ఉంటాయి. ఒక 10 నుంచి 30 సెకండ్ల వరకు ఈ ఆసనంలో ఉండగలిగితే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునే క్రమంలో ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఉత్తాసనం. సో ఈ ఉత్తాసనం ఎలా వేద్దామనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈ రెండు కాళ్ళను అనేది సమాంతరంగా పెట్టేసి రెండు చేతుల్ని అలా గాల్లో లేపి అలా స్లోగా నడుముని బెండ్ చేస్తూ ఈ రెండు చేతుల్ని నేలపై ఆనించి ఇలా ఒక 30 సెకండ్స్ అంటే 30 సెకండ్ల వరకు ఇలా ఉండగలిగితే మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి దూరంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ నరాలన్నీ సాగుతాయి.
సో ఈ పొజిషన్ ఉండడం వల్ల మనకి నరాలన్నీ సాగి మనకి ఆ పెయిన్స్ని దూరంగా చేస్తుందన్నమాట. సో కొంతమందికి ఈ చేతులు నేలపైన ఆనకుండా ఈ పొజిషన్లోనే ఉంటాయి కదా, మనము స్లోగా అప్ అండ్ డౌన్స్ని చేస్తూ నడుముని నేలకు తాకే విధంగా ఉండగలిగితే ఈ ఆసనంలో ఉండే ఫలితాలన్నీ మోకాల నొప్పుల్ని దూరం చేస్తుందన్నమాట. సో ఉండగలిగితే ఇలా ఒక 30 సెకండ్ వరకు ఉండగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట మనకి. ఇది ఈ ఆసనం ఎవరైనా చేయొచ్చు, ఇది ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు. మంచి ఆసనం, ఖచ్చితంగా మంచి బెటర్మెంట్ ఫలితాలు అనేవి ఈ ఆసనంలో మనకి ఉంటాయి. సో 30 సెకండ్లు నరాలన్నీ లాగినా సరే, పెయిన్స్ ఉన్నా సరే ఉండగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట మనకి. సో అలాగే లేస్తూ మళ్ళీ సేమ్ పొజిషన్లో రిలాక్స్ అయిపోవాలి. మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకునే క్రమంలో ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. అదే వీరభద్రాసనం. దీన్నే వారియర్ పోజ్ అంటారు. సో ఈ వీరభద్రాసనం ఎలా వేద్దాము, వేస్తే ఎలాంటి బెటర్మెంట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా మన రైట్ లెగ్ని, పాదాన్ని అలా స్ట్రైట్గా ఉంచి మన లెఫ్ట్ లెగ్ని అలా ఉంచుతూ కొంచెం బెండ్ అవ్వాలన్నమాట. బాడీని అలా బెండ్ అవుతూ రెండు చేతులు ఇలా ఈ పొజిషన్లో తీసుకోవాలి. ఇలా ఒక 30 సెకండ్ల వరకు మన బాడీని ఈ పొజిషన్లో ఉంచగలిగితే మనకి మోకాల నొప్పులు అనేవి దూరంగా ఉంటాయన్నమాట. సో ఇది చేయడం వల్ల మోకాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో స్ట్రాంగ్ ఉండడం వల్ల మనకి మోకాల నొప్పులు అనేవి దూరం అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇందులో నరాలన్నీ సాగదీయబడతాయి, చాలా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట ఈ ఆసనం వేయడం వల్ల. మీరు ఈజీగా ఒక 10 అంతస్తులు ఎక్కేయగలరు రోజు ఈ ఆసనాలన్నీ అభ్యసిస్తే. అలాగే ఇంకొక కాలుతోని ఇదే విధమైన పోజ్ చేద్దాం. మన లుక్ అనేది ఎప్పుడు స్ట్రైట్గా ఉంచేలా చూసుకోవాలి. ఈ ఆసనాల్లో మినిమం 30 సెకండ్స్ వరకు ఉండగలిగితే మనకి మంచి ఫలితాలనే ఉంటాయి అన్నమాట. సో ఈ యోగాసనాలు చేస్తే మీకు మోకాళ్ళ నొప్పులు అనేవి ఖచ్చితంగా దూరంగా ఉంటాయి. సో మీరు డైలీ పాటించండి.